ఏంటి సంజు శాంసన్ కి ద్రావిడ్ కి తగువ అవుతుందా? అందుకే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ టీం ని వదిలేశాడా? మీకు ఇదంతా ఫేక్ అనిపించవచ్చు, కానీ ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ లో పెద్ద ప్రాబ్లమే నడుస్తుంది. మనకు తెలిసిందే, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నుంచి ఈ మధ్య చాలా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సంజు శాంసన్ టీం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు? ఎందుకు ద్రావిడ్ ఆర్ఆర్ టీం ని వదిలేశాడు? ఆర్ఆర్ టీం కి లాస్ట్ 1 year నుంచి కోచ్ గా ఉన్నాడు ద్రావిడ్, కానీ ఇప్పుడు సడన్ గా ఆర్ఆర్ టీం ని వదిలేయడానికి రీజన్ ఏంటి? సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు థ్యాంక్స్ టు పవన్ కుమార్ తేజ బ్రో. ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్స్ లో చెప్పినందుకు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం కామెంట్ చేయండి, మిమ్మల్ని ఖచ్చితంగా పిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ద్రావిడ్ ఆర్ఆర్ టీం ని ఎందుకు వదిలేశాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. 17 years తర్వాత ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. అది రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడే గెలిచింది. దీనివల్ల రాహుల్ ద్రావిడ్ డిమాండ్ IPL ఫ్రాంచైజీస్ లో చాలా పెరిగిపోయింది. ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ని ఎవ్రీ IPL టీం తీసుకోవాలనుకున్నాయి. ఎంత ఖర్చైనా పర్లేదు, రాహుల్ ద్రావిడ్ కావాలంటే కావాలి అని అందరూ ఎగబడ్డారు. ఇందులో ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. KKR టీం అయితే ద్రావిడ్ కి పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది యాజ్ ఎ కోచ్ గా KKR టీమ్ లో ఉండమని. ఎందుకంటే July 9th, 2024 ద్రావిడ్ కి రీప్లేస్ చేసి గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా వచ్చాడు. ఇదే టైంలో KKR టీం రాహుల్ ద్రావిడ్ కి కోచ్ గా ఉండమని పెద్ద అమౌంట్ ఆఫర్ చేసిందని న్యూస్ బయటకు వచ్చింది. కానీ రాహుల్ ద్రావిడ్ KKR ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ కి రాజస్థాన్ టీం కి మధ్యన ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి కనెక్షన్ అయితే ఉంది. సో ఆర్ఆర్ టీమ్ లోనే కంటిన్యూ చేస్తానని 2024 వరల్డ్ కప్ తర్వాత ఫిక్స్ అయ్యాడు ద్రావిడ్. కానీ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ పర్ఫార్మెన్స్ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. మీకు గుర్తుండే ఉంటది, లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ 8th పొజిషన్ లో క్లోజ్ చేసింది. ఇంకా 14 matches లో ఓన్లీ 4 matches గెలిచింది ఆర్ఆర్. ఇదే సంవత్సరం జూలైలో రాజస్థాన్ టీం ఒక రివ్యూ సెషన్ పెట్టింది. దేనికోసం? ద్రావిడ్ కోసం. ద్రావిడ్ మాకు ఎలాగైనా కావాలి, దానికి ఆర్ఆర్ టీమ్ లో ఏ పొజిషన్ ఇవ్వాల్సి వచ్చినా పర్లేదు, కానీ ద్రావిడ్ మాత్రం కావాలి అని ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ ఒక స్పెషల్ మీటింగ్ ని కండక్ట్ చేసింది. కానీ మీరు నాకు ఏ పొజిషన్ ఇచ్చినా నాకు అక్కర్లేదురా బాబు, మీరే ఉంచుకోండి అని ద్రావిడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. అయితే మీరు అడుగుతారు, ద్రావిడ్ కి ఆర్ఆర్ కి ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి కనెక్షన్ ఉంది కదా బ్రో. ఈవెన్ 2011 ఆక్షన్ లో ద్రావిడ్ కి ఆర్ఆర్ టీమే కదా ఫస్ట్ కన్సిడర్ చేసింది. అప్పుడు ఆర్ఆర్ టీం ద్రావిడ్ కి కొనుక్కోకపోతే ద్రావిడ్ అన్సోల్డ్ లోనే మిగిలిపోయేవాడు. మరి ఆర్ఆర్ టీం ద్రావిడ్ కెరియర్ లో హెల్ప్ చేసింది. ఇప్పుడు ఆర్ఆర్ టీమ్ లో సీనియర్ రోల్ ఇస్తానని ఆఫర్ కూడా చేసింది. అయినా ద్రావిడ్ దేనికి ఆఫర్ రిజెక్ట్ చేశాడు? ద్రావిడ్ ఆర్ఆర్ టీమ్ కి లాయల్ గా లేడా బ్రో అని మీరు అడగచ్చు. అయితే రీజన్ ఏంటంటే, ఇదంతా జరిగింది సంజు శాంసన్ వల్లే అని ఒక చిన్న రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. మనకు తెలిసిందే, సంజు శాంసన్ కి ఆర్ఆర్ కి మంచి కనెక్షన్స్ ముందుండేవి. కానీ ఈ మధ్యన న్యూస్ వచ్చింది, సంజు శాంసన్ ఆర్ఆర్ ని వదిలేయాలని ప్లాన్ చేస్తున్నాడని. అయితే టీంలో కెప్టెన్ గా ఉన్న సంజు శాంసనే ఆర్ఆర్ వదిలేయాలనుకుంటున్నాడంటే దానికి రీజన్ కోచ్ గా ఉన్న ద్రావిడే అని చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. కానీ దీనికి అసలైన రీజన్ రియాన్ పరాగ్, ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ కి ఫస్ట్ ఇంటర్నల్ పాలిటిక్స్ క్లియర్ గా అర్థమైంది. ఆర్ఆర్ మేనేజ్మెంట్ టీమ్ కి ఫ్యూచర్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ ని చూడాలనుకుంటుంది. అయితే సంజు శాంసన్ తర్వాత ఎవరికైనా క్యాప్టెన్సీ ఇచ్చే కంటెండర్ ఒకరు ఉన్నారంటే అది జైస్వాల్ మాత్రమే. లేదా సంజు శాంసన్ కి కెప్టెన్ గా ఉంచి టీమ్ ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇక్కడ సీన్స్ ద్రావిడ్ కి అలా కనిపించట్లేదు. ద్రావిడ్ కి క్లియర్ గా అర్థమైంది, ఇక్కడ కోచ్ కి కెప్టెన్ మాటలకి వాల్యూ లేనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ వర్కింగ్ విత్ ఫ్రాంచైజీస్. ఇక్కడ కెప్టెన్ కి కోచ్ కి వాల్యూ లేదు. ఇక్కడ అన్ని డిసిజన్స్ ఓన్లీ రియాన్ పరాగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఈ మాత్రం దానికి వీళ్ళకి కెప్టెన్ దేనికని శాంసన్, ఈ మాత్రం దానికి వీళ్ళకి కోచ్ దేనికని ద్రావిడ్ టీమ్ ని వదిలేస్తున్నారు. అయితే సంజు శాంసన్ ఆప్షన్ లో కనిపించడానికి ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఎందుకంటే ట్రేడ్ లో కూడా డీల్ కుదరడం లేదు. రీసెంట్ CSK ట్రేడ్ లో శాంసన్ కి బదులుగా రుతురాజ్ కి అడిగారు ఆర్ఆర్ మేనేజ్మెంట్. సో CSK ట్రేడ్ అయితే క్యాన్సిల్ అయింది. అయితే KKR తో ట్రేడ్ అవుతుందా లేదా అనే న్యూస్ అయితే బయటికి రాలేదు. ఇదంతా స్టోరీలో ఒక ఎర్రిపప్పులు అవుతారంటే అది ఆర్ఆర్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రమే. ఎందుకంటే కోచ్ ద్రావిడ్ వదిలేశాడు, కెప్టెన్ కూడా రెడీగా ఉన్నాడు వదిలేయడానికి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది. అయితే నెక్స్ట్ వీడియో సంజు శాంసన్ ఆర్ఆర్ ని ఎందుకు వదిలేయాలనుకుంటున్నాడు అనేది చూడాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. లేదా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకుని చాలా పెద్ద ప్లాన్ చేశాడు, ఆ ప్లాన్ ఏంటని తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.